మిద్దె తోటలో ఒక 4 రకాలన్న ఆకుకూరలు ఉండాలండి. మరీ పెంచుకోకపోయినా ఒక తోటకూర, ఓ పాలకూర, ఒక చుక్కకూర, ఈ పుదీనా, కొత్తిమీర ఎలాగో ఉంటాయి. అట్లా అది ఒకటి అరేంజ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అనమాట. ఇంకోటి ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది ఏందబ్బా అనుకుంటున్నారు, అది మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. అవి ఏమైంది, ఇవన్నీ వాటిలోకి వెళ్ళిపోయాయి, అలా గ్రీనరీగా అయిపోయి నేను సరేలే ఎందుకైనా మంచిది, ఇప్పుడు సమ్మర్ కదా, మొక్కలు సేఫ్గా ఉంటాయి ఇట్లా ఉంటే అని ఇట్లా వదిలేసాను. చూడండి అంత గ్రీనరీగా ఉంది ఇక్కడ మొత్తం. అవన్నీ మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ అన్నమాట. ఇంకా ఇవి వంగ మొక్కలు ఇట్లా. నేను ఒక్కొక్కసారి ఆముదం చెట్టు కూడా అలా ఉంచేస్తానండి, ఎందుకంటే ఆముదానికంటే పెస్టిసైడ్ చెట్లకు పట్టకుండా దీనికే పడుతుంది, ఇది ఉంటే ఎక్కువ రాదంట. అందుకని అక్కడక్కడ కూడా నేను వదిలేసాను వాటిని. ఇంకోటండి, పాలినేషన్కి ఫ్లవరింగ్ కంపల్సరీ కాబట్టి మనకి గార్డెన్లో ఫ్లవర్స్ వద్దు అనుకోవద్దు, ఫ్లవరింగ్ కూడా ఉండాలి. ఎక్కువ ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెంచడానికి ట్రై చేయండి, దానివల్ల మనకి పాలినేషన్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇంకా కొన్నండి, పాలినేషన్ చేసేవి పందిరికి ముందు భాగం పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి హ్యాండ్స్ అందాలన్నమాట. వెనుకకు పెట్టామనుకోండి మనకి అందడం చాలా కష్టం, తెంపుకోవడం కూడా. ఈ కాకర, మళ్ళీ దొండ, ఇవి వెనుకకు పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాటికి మనకి పాలినేషన్ అవసరం లేదు. మనకి పాలినేషన్ ఏమేమి అవసరం, సొర, బూడిది గుమ్మడి, ఈ బీర, ఇవి అవసరం కాబట్టి మీరు పందిరి ముందు మన హ్యాండ్ అందేటట్టుగా పెట్టుకోండి. ఇది నా ఐడియా అండి, నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కదా, తెలుస్తుంది నాకు. బీర నేను అందుకని ముందు పెట్టుకున్నా, మిగతా అన్ని వెనుకకి, దొండ, కాకర అవి వెనుకకు పెట్టేస్తా, వాటికి పాలినేషన్ అవసరం లేదు.